హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. ఈ వీడియోలో మనం ఏఐబిఏకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ ఆన్ సిఆర్పిసి కొరస్పాండింగ్ విత్ బిఎన్ఎస్ఎస్ చూద్దాం. ఈ వీడియోలో మీకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో క్వశ్చన్ దానికి రిలవెంట్ ఆన్సర్ ఏంటనేది నేను సబ్జెక్ట్ కాన్సెప్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఏం కాదండి, డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నాను. క్విక్ రివిజన్ కోసం, టైం సేవింగ్ అవడం కోసం. జస్ట్ మీరు క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, దానికి ఆన్సర్ ఏంటి అనేది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ అన్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ authorized to pass as per the సిఆర్పిసి. మనకి అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వచ్చు అని కదా అడిగారు. ఇక్కడ మనకి ఆప్షన్ సెంటెన్స్ ఆఫ్ డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ నాట్ ఎక్సీడింగ్ 10 years, ఇంప్రిజన్మెంట్ నాట్ టర్మ్ ఎక్సీడింగ్ 10 years అని ఇచ్చారండి. మనకి జనరల్గా సిఆర్పిసిలో అయితే మనకి సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 10 years అని ఉండేది. అయితే బిఎన్ఎస్ఎస్లో ఇప్పుడు అసలు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి యొక్క జ్యూరిస్డిక్షన్ని మనకి డిలీట్ చేసేసారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ అరెస్టెడ్ బై ఏ ప్రైవేట్ పర్సన్ ఫర్ కమిటింగ్ ఏ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్ shall be re-arrested by a police officer if such person comes under which of the following provisions of CRPC? Section 41, Section 41 capital A, Section 42, Section 43. మనకి ప్రైవేట్ పర్సన్ ద్వారాగా అరెస్ట్ కాబట్టి సెక్షన్ 43లో ప్రైవేట్ పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్ మళ్ళీ రీఅరెస్ట్ చేసినట్లుగా అక్కడ మనం భావిస్తామన్నమాట. సెక్షన్ 40 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాము. అండర్ దిస్ సెక్షన్ ఏ ప్రైవేట్ పర్సన్ హ్యాస్ బీన్ ఎంపవర్డ్ టు అరెస్ట్ అన్ అక్యూజ్డ్ పర్సన్ హూ హ్యాస్ కమిటెడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఏ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఏ అఫెన్స్ అది? కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఆర్ ఇన్ ఎనీ ప్రొక్లైమ్డ్ అఫెండర్. ఈ కేసెస్లో however he shall do so without any unnecessary delay and hand over the custody of the accused to police officer, and in absence of police officer take him to in nearest police station within 6 hours of arrest. అరెస్ట్ చేసిన తర్వాత 6 hours లోపు పోలీస్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒకవేళ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్లో ఎవరూ లేకపోతే కనుక నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో అయినా సరే కస్టడీ అనేది అప్పచెప్పాలి. Thereafter, the police officer shall take him in custody if such person comes under the provisions of Section 35, Clause 1. Cases wherein any police officer may, without an order from a magistrate or without a warrant, arrest a person. ఇక్కడ మనకి రీఅరెస్ట్ అనే పర్సన్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ సిచ్యువేషన్స్లో వితౌట్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్, వితౌట్ వారెంట్ ఆఫ్ అరెస్ట్ కనుక పోలీస్ ఆఫీసర్ ఎలా అయితే చేస్తారో అలాగే ప్రైవేట్ పర్సన్ నుంచి కస్టడీ అనేది అక్యూజ్డ్ది తీసుకోవడం జరుగుతుంది. హవెవర్ ఇఫ్ పోలీస్ ఆఫీసర్ ఫీల్స్ దట్ there are not sufficient reasons to believe that the accused person has committed an offence, he shall release at once. స్టేషన్ బెయిల్ ఇచ్చేసి రిలీజ్ చేసేస్తారనమాట ఒకవేళ రీజనబుల్ కాజ్ ఏం లేకపోతే కనుక. ఇది సెక్షన్ 43లో ప్రైవేట్ అరెస్ట్ అనమాట మనకు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా. ఇక్కడ మనం ఇంకొక కొన్ని బిట్స్ ఏం చూసామండి. ప్రైవేట్ అరెస్ట్ ఎప్పుడు కూడా నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్, ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అయి ఉండాలి. అలాగే రీఅరెస్ట్ కింద మనం చూస్తాము సెక్షన్ 35 Clause 1 ప్రకారంగా. అలాగే 6 hours కస్టడీ అనేది పోలీస్కి అప్పచెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ బిట్ మనకి అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ వైఫ్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సిఆర్పిసి. మనకి నాట్ ఎంటైటిల్డ్ అడిగారు. మెయింటెనెన్స్ ఎప్పుడు ఇవ్వడం కుదరదు అనేది మనకు ఆప్షన్ హస్బెండ్ రెజ్యూమ్స్ దట్ వైఫ్ ఈజ్ లివింగ్ ఇన్ అడల్టరీ, వాలంటరీలీ వైఫ్ రిఫ్యూజెస్ టు లివ్ విత్ ది హస్బెండ్,
Wife living separately as husband keeps a mistress. Wife is forcefully removed from the house. ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా మనకి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి ఉన్నటువంటి గ్రౌండ్స్. కానీ ఇక్కడ క్వశ్చన్లో నాట్ ఎంటైటిల్డ్ అని ఇచ్చారు కాబట్టి ఇవి ఏవీ కాదు. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఈ బిట్ని విత్డ్రా చేసేసారు. బట్ మీరు ఇక్కడ నాలెడ్జ్ ఏంటంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా వైఫ్ కెన్ ఎంటైటిల్ మెయింటెనెన్స్. సో బిట్ జస్ట్ నాట్ ఎంటైటిల్ ఇవ్వడం వల్ల రాంగ్ అయింది అంతే. ఇక్కడ మనకి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసికి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 అండి. ఈ న్యూ సెక్షన్లో మైనర్ అనే వర్డ్ని చైల్డ్గా మార్చడం జరిగింది. రిమైనింగ్ కంటెంట్ అంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈజ్ డెల్ట్ అండర్ సెక్షన్ 164 ఆఫ్ ది సిఆర్పిసి. మనకు ఆప్షన్స్ ఇచ్చారండి. మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ రేప్, అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ బై పోలీస్ ఆఫీసర్, రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్, రికార్డింగ్ ఆఫ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ బై పోలీస్ ఆఫీసర్. మనకి ఇన్ఫర్మేషన్ బై పోలీస్ ఆఫీసర్ అనేది 154, కన్ఫెషన్ 164, విట్నెస్ బై పోలీస్ ఆఫీసర్ 161 అండ్ 162 స్టేట్మెంట్స్. మనకి ఇక్కడ మిగిలిన ఆప్షన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ రేప్ అనేది సెక్షన్ 164 కరెక్ట్ ఆప్షన్ అండి. సెక్షన్ 164 ఆఫ్ సిఆర్పిసికి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 184 అండి. ఈ సెక్షన్లో మనకి వితౌట్ డిలే అనే వర్డ్ని రీప్లేస్ చేసి మనకి విత్ ఇన్ ది 7 days అనే వర్డ్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ రిపోర్ట్ని విత్ ఇన్ 7 days లోపు మెడికల్ ప్రాక్టీషనర్ పోలీస్ వారికి మ్యాజిస్ట్రేట్కి పంపించవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు డైరీ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ది సిఆర్పిసి. ఇన్కరెక్ట్ అని అడిగారు. కింద ఆప్షన్స్ మనకి ద స్టేట్మెంట్ ఆఫ్ విట్నెస్ రికార్డెడ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ షాల్ బి ఇన్సర్టెడ్ ఇన్ ది డైరీ, ద డైరీ షాల్ బి డ్యూలీ పేజినేటెడ్, ద డైరీ మే బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్, కెన్ బి యూజ్డ్ బై ది పోలీస్ ఆఫీసర్ టు రిఫ్రెష్ మెమరీ. మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి అనేవి కరెక్ట్. ఆప్షన్ సి అనేది మనకి ఇన్కరెక్ట్ ఆప్షన్ అండి. అంటే కేస్ డైరీ అనేది మనకి ఎవిడెన్స్ కాదు, ఎవిడెన్స్గా మనం యూజ్ చెయ్యం. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ మేనర్ ఆఫ్ కమిటింగ్ అఫెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి మెన్షన్డ్ ఇన్ ది చార్జ్ యాజ్ పర్ ది సిఆర్పిసి. మేనర్ ఆఫ్ కమిటింగ్ ద అఫెన్స్ అంటే ఆ అఫెన్స్ని ఏ విధంగా చేశారు అనే ఆ మేనర్ అనేది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేనటువంటి అఫెన్స్ ఏ కేస్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ ఆఫ్ సర్టన్ ఆర్టికల్స్ ఎట్ ఏ సర్టన్ టైమ్ అండ్ ప్లేస్, ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ చీటింగ్ బి ఎట్ ఏ గివెన్ టైమ్ అండ్ ప్లేస్, ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ disobeying a direction of the law with intent to save B from punishment, A is accused of giving false evidence at a given time and place. So theft, cheating, disobeying orders and false evidence ఈ కేసెస్లో ఏ కేసు మేనర్ ఆఫ్ కమిటింగ్ ద అఫెన్స్ అనేది అవసరం లేదు అంటే మనకి ఆప్షన్ ఏ అండి. ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్కి సంబంధించి ఆ థెఫ్ట్ ఎలా జరిగింది, ఏ విధంగా చేశారు అనేది మేనర్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి ఛార్జ్ షీట్లో. కానీ చీటింగ్ ఏ విధంగా చేశారు, లేకపోతే డిజోబింగ్ ఆర్డర్ అనేది ఏ విధంగా చేసి స్క్రీన్ అఫెండర్ చేశారు, ఫాల్స్ ఎవిడెన్స్ ఏ విధంగా ఇచ్చారు, ఇదంతా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. థెఫ్ట్ అనేది అది స్ట్రిక్ట్ లైబిలిటీ కాబట్టి అవసరం లేదు, ఎలా చేశారనేది అవసరం లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫెన్సెస్ మే బీ ట్రైడ్ సమ్మరీలీ యాజ్ పర్ ది సిఆర్పిసి. మనకి ఆప్షన్స్ సమ్మరీ ట్రయల్ చేయడానికి కేసెస్ ఏంటంటే అఫెన్సెస్ అండర్ సెక్షన్ 454 ఆఫ్ ఐపీసీ, అఫెన్సెస్ అండర్ సెక్షన్
504 of IPC. Offences punishable with imprisonment for a term not exceeding 2 years. అలాగే అఫెన్సెస్ పనిషబుల్ విత్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇక్కడున్న 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సేనండి. కానీ పైన ఏమని అడిగారు, అఫెన్సెస్ మే బీ ట్రైడ్ సమ్మరీలీ అని అడిగారు. కానీ ఏ ఆప్షన్ పెట్టి మిగతా 1 పెట్టి 3 పెట్టకపోతే ఎలా? వాడు ఏ ఆప్షన్ కన్సిడర్ చేస్తాడో తెలియదు. 4 ఆప్షన్స్ కరెక్టే, 3 కరెక్ట్ ఇచ్చి ఆల్ ఆఫ్ ద ఎబో అన్న ఆన్సర్ చేయొచ్చు. సో కొంచెం టెక్నికల్గా ఆ బిట్ అనేది ఆన్సర్ చేయడానికి అలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ బిట్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో విత్ హోల్డ్లో పెట్టేశారు. కానీ ఇక్కడ మనకైతే సమ్మరీ ట్రయల్కి ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ కరెక్టేనండి. సమ్మరీ ట్రయల్ అనేది మనకి సిఆర్పిసిలో సెక్షన్ 260 అండి. కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 283. అయితే మనకి సమ్మరీ ట్రయల్కి 260 ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా పనిషబుల్ విత్ 2 years అని ఉండేది. అదే ప్రాపర్టీ వాల్యూ 2000. అలాగే అఫెన్స్ పనిషబుల్ విత్ 2 years అనేవి ఈ కేసెస్ మాత్రమే సమ్మరీ ట్రయల్ చేయాలని ఉండేది. అయితే బిఎన్ఎస్ఎస్లో ఇప్పుడు మనకి న్యూగా సబ్సెక్షన్ 2 ఒకటి యాడ్ చేసి 3 years ఆర్ బిలో 3 years పనిషబుల్ అఫెన్సెస్ అండర్ బిఎన్ఎస్ సమ్మరీ ట్రయల్ చేయాలని, అలాగే ప్రావిజో ఒకటి ఇన్సర్ట్ చేశారండి, యాడ్ చేశారు. నో అపీల్ వెన్ ఏ ట్రయల్ ఈజ్ అండర్ సమ్మరీ వే, అంటే అపీలు లేదు. అలాగే ఆ అఫెన్స్ పనిషబుల్ అనేది 2 years నుంచి 3 years ఆర్ బిలో 3 years అనే వర్డ్ని మనకి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి ప్రొవైడ్స్ ఫర్ రెఫరెన్స్ టు హైకోర్టు? సెక్షన్ 275, సెక్షన్ 325, సెక్షన్ 383, సెక్షన్ 395. మనకి సిఆర్పిసి ప్రకారంగా సెక్షన్ 395 అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. సెక్షన్ 395కి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 436. Next question, a person accused of the following offence may not be granted bail under section 438 of the CRPC. అంటే 438 అనేది మనకి యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్ అండి. ఏ కేసెస్లో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు అనేది క్వశ్చన్. అక్యూజ్డ్ ఆఫ్ అఫెన్స్ అండర్ సెక్షన్ 376 AB ఆఫ్ ఐపీసీ, అక్యూజ్డ్ ఆఫ్ అఫెన్స్ అండర్ సెక్షన్ 376 DA ఆఫ్ ఐపీసీ, అక్యూజ్డ్ ఆఫ్ అఫెన్స్ అండర్ సెక్షన్ 376 DB ఆఫ్ ఐపీసీ. ఏది కరెక్ట్ అంటే ఈ 3 కేసెస్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వరండి. సో ఆప్షన్ మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసికి కరస్పాండింగ్ సెక్షన్ ఇన్ బిఎన్ఎస్ఎస్ మనకి సెక్షన్ 482 అండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తోటి మళ్ళీ మీ ముందుకి కంటిన్యూషన్ వీడియో తోటి వచ్చేస్తాను. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.